హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు మనం CB300R గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ రివ్యూ ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఒకవేళ రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో జస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఈ బైక్ మేము తీసుకొని 3 months అవుతుంది. సెప్టెంబర్లో తీసుకున్నాం ఈ బైక్ని. ఇందులో మాకు కొన్ని పాజిటివ్స్ అనిపించాయి అండ్ నెగిటివ్స్ కూడా అనిపించాయి. అవేంటో డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ క్విక్ వాక్ అరౌండ్ చేస్తాను. వాక్ అరౌండ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ ఉన్నా సరే. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే LED హెడ్ లైట్ ఉంది. ఈ డిజైన్ బాగుంది. నియో రెట్రో బైక్ కాబట్టి బాగా సెట్ అవుతుంది ఈ బైక్తో. కాకపోతే దీనిలో ఒకటే నెగిటివ్ ఏంటంటే త్రో బాగుండదు. ఈ బైక్ ఓనర్ నాకు చెప్పింది, ఇది నైట్ టైం తను రైడ్ చేసేటప్పుడు త్రో సరిపోవట్లేదని. సో ఎవరైనా ఈ బైక్తో టూరింగ్ చేయాలనుకుంటే ఆక్సిలరీ లైట్స్ కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్ అనేవి ఆల్వేస్ ఆన్లో ఉంటాయి. ఇప్పుడు అన్ని హోండా బైక్స్తో ఇది మ్యాండేటరీ అనుకుంటా. ఇండికేటర్స్ ఆన్లోనే ఉంటాయి, జస్ట్ మనం ఇటు సిగ్నల్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూస్తే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ గోల్డెన్ కలర్లో ఉన్నాయి. ఈ బైక్ ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు సిల్వర్ కలర్లో వచ్చేవి, ఇప్పుడు గోల్డెన్ కలర్లో ఉన్నాయి. ముందు ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు డ్రాప్ అయింది. మేము ఇది ఆన్ రోడ్ తీసుకున్నది 2,84,000. ఇంకా అండర్ 25 or 24 ఏజ్లో ఉంటే 10,000 డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇప్పుడు అది ఉందో లేదో తెలీదు, కానీ మేము బైక్ తీసుకునే టైంలో ఉంది. సో దట్ ఇప్పుడు ఈ బైక్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు, అందుకనే ప్రైసెస్ తగ్గాయి. అగైన్ నిస్సన్ క్యాలిపర్స్, పెటల్ డిస్క్ వస్తుంది అప్ ఫ్రంట్, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఈ ABS మన రివ్యూ వీడియోలో కూడా చెప్పాను, IMU బేస్డ్ ABS ఇది. IMU ABS అంటే మన రోడ్ కండిషన్స్ బట్టి బైక్ బ్రేక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇసుకున్న రోడ్స్లో ఒకలా బ్రేక్ అవుతుంది, నార్మల్ రోడ్లో ఒకలా, వెట్ రోడ్స్లో ఒకలా. బ్రేకింగ్లో మాకు ఎలాంటి ఇష్యూస్ అనిపించలేదు. ఈ సస్పెన్షన్లో మాకు అనిపించింది ఒక్కటే ఇష్యూ, ఈ ఫోర్క్ సీల్ అనేది ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. నా దగ్గర CB250R ఉంది, దానికి కూడా ఫోర్క్ ఆయిల్ సీల్ బ్రేక్ అయింది. దీన్ని మేము ఫస్ట్ సర్వీస్లో చేయించాం. ఏమైనా పాట్ హోల్స్ వచ్చినప్పుడు హార్ష్గా హిట్ చేస్తే అది బ్రేక్ అవుతుంది. అదొక్కటే సస్పెన్షన్తో ఇష్యూ, ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ టైర్స్ చూసుకుంటే MRF రెవ్స్ ఉన్నాయి. ఇవి డ్రై కండిషన్స్లో బాగా పర్ఫామ్ చేస్తాయి, కానీ వెట్లో గ్రిప్ ఎక్కువ లేదు. ఇప్పుడు మేము వస్తున్న రోడ్ అంతా చాలా వెట్గా ఉంది, నాకైతే గ్రిప్ బాగున్నట్టు అనిపించలేదు. మీరు ఎవరైనా టూరింగ్ చేయాలనుకుంటే మెష్లిన్ టైర్స్, రోడ్ 5s కానీ పైలట్ స్ట్రీట్స్ కానీ తీసుకోవడం బెటర్. ఈ బైక్ ఇనీషియల్గా లాంచ్ అయినప్పుడు పైలట్ స్ట్రీట్స్తో వచ్చేది, కానీ కాస్ట్ తగ్గించడం కోసం MRFs చేంజ్ చేశారు. ఇది సైడ్ డిజైన్. ఇది ఓల్డ్ డుకాటి మాన్స్టర్ ఎలా అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది 10 liters ఫ్యూయల్ ట్యాంక్. ఇది కూడా ఒక నెగిటివ్. ఫ్యూయల్ ట్యాంక్ కొంచెం పెద్దగా ఉండాల్సింది. 10 liters కాబట్టి సిటీకి సరిపోతుంది, హైవేస్కి ప్రాబ్లం అవ్వచ్చు, ఎక్కువసార్లు రీఫిల్లింగ్ చేయాలి. ఎందుకంటే మైలేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, యావరేజ్ మైలేజ్ 27.3 ఉంది. ఇది సిటీలో మేము హార్ష్గా రైడ్ చేస్తూ వచ్చింది. నార్మల్గా తీస్తే 30 వరకు రావచ్చు. 30 వచ్చింది యాక్చువల్లీ ఈ బైక్తో ఒకసారి. ఆ ఇమేజ్ ఎక్కడైనా ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఈవెన్ 30 liters అనుకున్నా సరే 10 liters 300 వస్తుంది రేంజ్. హైవే టూరింగ్ చేసే వాళ్ళకి అంత ఎక్కువ కాదు. సో ఫ్యూయల్ ట్యాంక్ పెద్దగా ఉంటే బాగుండేది, అదొకటి అనిపించింది. నెక్స్ట్ ఇది సీట్. రైడర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సీట్ వైడ్గానే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. కుషనింగ్ కూడా అంత బాగానే ఉంది, కాకపోతే పిలియన్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. గ్రాబ్ రైల్స్ ఇలా ఇచ్చారు, ఇవి హోల్డ్ చేసేటప్పుడు అంత గ్రిప్ ఉండకపోవచ్చు. ఈవెన్ లగేజ్ మౌంట్ చేయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. సో అదొక నెగిటివ్. ఇంకొకటి చిన్న నెగిటివ్ ఏంటంటే ఇక్కడ టైర్ హగ్గర్ లేదు. నార్మల్ అన్ని బైక్స్కి టైర్ హగ్గర్స్ ఉంటాయి ఈ రోజుల్లో, దీనికి టైర్ హగ్గర్ లేదు. సో డస్ట్ అంతా డైరెక్ట్ ఇక్కడ కొడుతుంది. ఆల్రెడీ చూడొచ్చు ఎంత డర్టీగా ఉంది బైక్, ఎందుకంటే వచ్చిన రోడ్లో వాటర్ ఉందన్నమాట. సో అందుకే ఇలా తయారైంది ఇది. టైర్ హగ్గర్ ఉండుంటే కొంచెం బెటర్గా ఉండేది, ఇక్కడికి ఇలా వచ్చేది కాదు డస్ట్ అంతా. ఓకే, ఇప్పుడు రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఇందాక మాట్లాడుతున్న టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఇంకొక నెగిటివ్ మేము ఫేస్ చేసింది, ఇంజన్లో ఇగ్నిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది.
అది దేనివల్ల వస్తుందో మాకు తెలీదు. కొంతమంది స్పార్క్ ప్లగ్ సౌండ్ అన్నారు, కొంతమంది ఇంజిన్ చూడాలన్నారు ఓపెన్ చేసి. సర్వీస్ సెంటర్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదన్నారు. సెకండ్ సర్వీస్లో ఈజీగా చేసేయచ్చు అని చెప్పారు. ఆ సౌండ్ ఎలా ఉందో మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. ఇలా కొంచెం నాయిస్ వస్తుంది, అదొక నెగిటివ్ అంతే. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ బిగ్ పాజిటివ్, అసలు మేము ఈ బైక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇంజిన్. జపనీస్ ఇంజిన్స్ అంటే రాక్ సాలిడ్ ఉంటాయి, ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇంజిన్స్లో. ఈ ఇంజిన్స్ చాలా స్మూత్ ఉంటాయి. మీరు MT-15 చూసినా, R15 చూసినా, ఈ బైక్ కానీ కావసాకి, ఎనీ జాపనీస్ బైక్ చాలా స్మూత్గా ఉంటాయి ఇంజిన్స్. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ, కంప్లీట్గా లేవని కాదు, సింగిల్ సిలిండర్ బైక్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటాయి. కానీ ఇదే ప్రైస్లో ఉన్న వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అదే కాకుండా ఇది చాలా ట్రాక్టబుల్ ఇంజిన్. అంటే ఏంటో ఒకసారి ఇప్పుడు చూడండి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా యాక్సలరేట్ అయిందో. ఇంజిన్లో ఎలాంటి స్ట్రగుల్ లేదు. ఒక్క ఈ బైక్ అనే కాదు, అన్ని హోండా బైక్స్ అలానే ఉంటాయి. నా దగ్గర 2014 CBR 250R ఉంది, అందులో కూడా యాక్సలరేషన్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. బట్ అది BS3, ఇది BS6 కాబట్టి స్మూత్నెస్లో డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్, ఈ బైక్ వెయిట్ 147 kgs. ఈ బైక్ వెయిట్ నా రివ్యూలో కూడా నేను చెప్పాను, 141 kgs ఉంటుంది MT-15. ఆ బైక్కి ఎక్స్ట్రా 12 horsepower 13 horsepower యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ బైక్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది ఇది సిటీలో ట్రాఫిక్లో రైడ్ చేసినప్పుడు కానీ, ఓవర్టేక్స్ చేసినప్పుడు కానీ. 147 kgs 30 horsepower. పవర్ టు వెయిట్ రేషియో అయితే ఎక్సలెంట్ అసలు. అలా అని పవర్ డెలివరీ భయపెట్టేలా ఉండదు. మా కజిన్ బిగినర్, ఈ బైకే వాడి ఫస్ట్ బైక్, కానీ వాడికి ఎక్కడా ఇంటిమిడేటింగ్గా అనిపించలేదు. నార్మల్గా స్మూత్గానే ఉంటుంది, ఓన్లీ మనం కావాలని అగ్రెసివ్గా రైడ్ చేయాలనుకుంటే తప్ప. నెక్స్ట్ పాజిటివ్, దీని యావరేజ్. హానెస్ట్గా ఈ బైక్ తీసుకునే టైంలో ఎంత మైలేజ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. డీలర్స్ కూడా మాకు చెప్పింది 22-25 వస్తుందనే చెప్పారు. కానీ సర్ప్రైజింగ్లీ ఇది 28 to 30 km/L ఇస్తుంది సిటీ స్పీడ్స్లో రైడ్ చేస్తే. నార్మల్గా అగ్రెసివ్గా రైడ్ చేసినప్పుడు 25 to 27. ఫస్ట్ సర్వీస్ కంటే ముందు తక్కువ వచ్చేది, ఫస్ట్ సర్వీస్ అయ్యాక మైలేజ్ ఇంప్రూవ్ అయింది. 27-30 తక్కువలా అనిపించవచ్చు, కానీ ఇది ఒక 300cc మెషిన్, ఇంతకంటే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మైలేజ్ డ్రాప్ అవుతుంది. 300cc స్పోర్ట్స్ బైక్స్ అన్నింటిలో మైలేజ్ ఇలానే ఉంటుంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఈ బైక్ కాంపిటీషన్ చూసుకుంటే డ్యూక్ 250, BMW G310R, RTR 310, RR 310, ఈ అన్నిట్లో మైలేజ్ ఇలానే ఉంటుంది. నింజా 300 R3 MT3ని ఈ బైక్తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అవి ప్యారలల్ ట్విన్స్ కాబట్టి. సో నా ఒపీనియన్లో 300cc బైక్కి ఇది చాలా మంచి మైలేజ్. నెక్స్ట్ పాజిటివ్ అని కాదు కానీ ఇంకొక రీజన్ మేము ఈ బైక్ తీసుకోవడానికి, ఇది ఇంటర్నేషనల్ స్పెక్. అంటే బయట కంట్రీస్లో కూడా సేల్కి ఉంది ఈ బైక్, UK, US అన్ని మార్కెట్స్లో. అక్కడ 125R నుంచి స్టార్ట్ అవుతుంది, CB 125R నుంచి. నెక్స్ట్ CB 300R. ఫస్ట్ ఇండియాలో ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు బయట నుంచి CKD యూనిట్ వచ్చేది, ఇప్పుడు లోకల్గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ ఆ వచ్చిన వేరియంట్కి దీనికి కంపారిజన్ చేసుకుంటే పెద్దగా చేంజెస్ ఏం లేవు. టైర్స్ మార్చారు అంతే, అది MRF అయింది ఇప్పుడు మిష్లిన్ నుంచి, కాస్ట్ కటింగ్ కోసం అంతే తప్ప పెద్దగా చేంజెస్ లేవు. ఎగ్జాస్ట్ అప్పుడు డిఫరెంట్ ఉండేది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఈ చేంజెసే తప్ప మేజర్ చేంజెస్ ఏం చేయలేదు బైక్లో. ఇదొక రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసి ప్రైస్ డ్రాప్. ఒకప్పుడు ఈ బైక్ ప్రైస్ 3,30,000 అబోవ్ ఉండేది, ఇప్పుడు మేము తీసుకున్న ప్రైస్ 2,74,000, 2.84 డిస్కౌంట్ లేకపోతే. ఆ ప్రైస్కి డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి 250s వస్తాయి, 300s డెఫినెట్గా ఏ బ్రాండ్ నుంచి లేవు. ఐ మీన్ స్పోర్ట్స్ 300 బైక్స్, రెట్రో బైక్స్ కాదు. సో ఇవి ఇప్పటి వరకు మేము ఫేస్ చేసిన నెగిటివ్స్, పాజిటివ్స్ అండ్ ఈ బైక్ మేము తీసుకోవడానికి ఉన్న రీజన్స్. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంతైందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే సింథటిక్ ఆయిల్ ఉంది ఫస్ట్. ఇందులో 1500 ml కెపాసిటీ ఉంది బైక్లో. సో 2 తీసుకుంటారు 1000 mlవి. 1500 యూస్ చేసి 500 ml మిగులుతుంది, అది వెనక్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వాషర్, ఓరింగ్, ఫోర్క్ సీల్ ఏదైతే ఉందో అది అందరికీ ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు ఈ బైక్ ఫోర్క్ సీల్ బ్రేక్ అయింది ఫస్ట్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు, సో అది ఎక్స్ట్రా వేశారు.
రూపీస్ ఎంతో ఉంటుంది, అది సర్వీస్ కాస్ట్ నుంచి తీసేయచ్చు. నెక్స్ట్ చైన్లు లేబర్ కాస్ట్ అంతా కలుపుకొని 2415 అయింది మాకు. ఇందాక నేను చెప్పినట్టు అందరికీ ఫోర్క్ సీల్ అవసరం లేదు కాబట్టి 280 తీసేస్తే అరౌండ్ 2200 అలా అవుతుంది ఫస్ట్ సర్వీస్. చాలా డీసెంట్ ప్రైస్ ఇది, అసలు ఎక్స్పెన్సివ్ కాదు నా ఒపీనియన్లో. 300cc మెషిన్ కాబట్టి ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్స్ కానీ 1 మంత్ కానీ అవుతుంది. తర్వాత నుంచి ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి అవుతుంది అనమాట. అండ్ ఈ సర్వీస్ బిగ్ వింగ్స్లో మాత్రమే అవుతుంది, రెడ్ వింగ్స్లో అవ్వదు. కాబట్టి మీరుండే ఏరియాలో దగ్గరలో బిగ్ వింగ్ ఉందో లేదో చూసుకొని డెసిషన్ తీసుకోండి. సర్వీస్ ఎక్స్పీరియన్స్ బాగుంది బిగ్ వింగ్లో. టెక్నీషియన్స్ కానీ సర్వీస్ మేనేజర్స్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బైక్ మీద ఏమేమి చేస్తున్నారో అని. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ లేవు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. CB300R పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.